యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచడం వలన 7 ఆశీర్వాదాలు చూసాం కాబట్టి, ఆయన తిరిగి లేచిన తర్వాత మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకున్నాం కాబట్టి, ఇప్పుడు ప్రభు మనల్ని ఒకటి చేయమంటున్నాడు. అవన్నీ చూసుకొని వాళ్ళలో పాల్గొంటాం. Since we have received the 7 blessings because of His resurrection, there is one thing that Lord is expecting us from us. Let us look at one thing and let's go to the table. రోమపత్రిక 12వ అధ్యాయం Romans 12, 11వ వచనం. 12:11. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. 12:11. Romans 12:11. మనం కలిసి చదువుకుంటాం. Let us read together. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభుని సేవించుడి. మొదటగా ప్రభు సాయం ప్రార్థన చేసుకుంటాం. Let us look into the Lord for prayer. ప్రేమ తండ్రి, జీవన దేవ, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమున ఆయన మరోసారి సన్నిధికి వస్తున్నాం. యేసుగేలు 2:1 నరపుత్ర చక్కగా నిలబడమన్నాం. ఇర్మియా 1:9 భయపడకుము, నీ నోట నా మాట వచ్చినాను. మత్తయి సువార్త 10:20 మాట్లాడిన మీద కాదు, నా ఆత్మ మీలోని మాట్లాడుతుంది అన్నాను. మత్తయి సువార్త 10:7 అక్కడ యేసు తప్ప మరెవరూ కనబడలేదు. నువ్వే కనబడము, నువ్వే మాట్లాడము. నువ్వు మాట్లాడితే ఆదరణ, నువ్వు మాట్లాడితే ఓదార్పు, నువ్వు మాట్లాడితే వాళ్ళు ఎలా పాలు పొందాలో కూడా మాకు తెలుస్తుంది. సాయం చేయాలి, మా ప్రార్థన అంగీకరించడం స్తుతించి ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మూలాంశం ఏంటంటే ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభుని సేవించుడి. The important thing here is not lagging in diligence, fervent in spirit, and serving the Lord. అసలు ఆసక్తి అంటే ఏమిటి? What does this diligent means? చెప్పండి. చూస్తాం. Let's close soon. What does diligence means? ఆసక్తి. సరే, ఆశ అంటే ఏంటి? ఆసక్తి అంటే ఏమిటి? What does this diligence means? ఏదైనా ఆశపడి చేయాలా? ఆశ అంటే కావాల్సింది. ఆసక్తి అంటే ఏమిటి? Something that you desire. ఉదాహరణగా ఆశ ఆసక్తి తేడా ఏంటంటే మందరం 14 మందరం 14 మందరం ఆశ అంటే మందిరం 14 కదా, 12కి వెళ్ళినా పర్లేదు. ఆశ. ఆసక్తి అంటే ఏమి తెలుసా? 14 మందరం అంటే 10 వస్తుంది. అది ఆశ అంటే. ఆసక్తి అంటే రోసము, పట్టుదల. Diligence means we should be, for example, if the church is starting at 10:30, we should be planning to reach here by 10. That is diligence, and the diligence will come with lot of, when you are firm on something, you want to be there by any means, right? That's when it will come out. సరే, మన మూలాంశం ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత ప్రభుని సేవించుడి. బైబిల్లో 7 ఆసక్తులు ఉన్నాయి. ఆ 7 ఆసక్తులు చూస్తాం, ఒకటి మాత్రమే ధ్యానిస్తాం, ముగించేస్తాం. ముందుగా 7 ఎక్కడున్నా చూద్దాం. There are 7 points about diligence in Bible. Let's not look into all, but let's look into the verses where they are, and let's look into one verse and go to the table. మొదటిది సంఖ్యాకాండం 25:13. సంఖ్యాకాండం 25 అధ్యాయం 13 వచ్చింది. చదవాలి ఫాస్ట్గా. సంఖ్యాకాండం 25:13. Numbers 25:13. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగిన విధును ఏదైనా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. మధ్య భాగం నుండి తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై అంటే నోటికి ఇంకో పేరు పెడదాం. మొదటిది దేవుని పట్ల నీకు ఆసక్తి ఉండాలి. ఏముండాలి? అందుకే మన మూలాంశం ఏం చూసుకున్నాం? ఆసక్తి విషయంలో మామూలు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. అందులో మొదటిది దేవుని పట్ల ఆసక్తి.
So we have seen not lagging in diligence, forward in spirit and serving the Lord. So if you look at verse 13, Numbers 25:13, and it is written in the middle, he was zealous for his God. దేవుని పట్ల ఆసక్తి అవుతుంది. It's towards, first one is being jealous or zealous to the work of God. రెండోది కీర్తన 69:9. కీర్తనలు 69 అధ్యాయం 9 వచనం చూడండి. 69:9. Second one is Psalm 69:9. నీటిని గురించిన ఆసక్తి నన్ను భక్తించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. కీర్తన 69 అధ్యాయం 9 వచనం ఏమంటే, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఇల్లు అంటే ఏంటి అక్కడ? రెండు దానికి పేరు పెడదాం. మందిరం పట్ల నీకు ఆసక్తి ఉండాలి. ఏముండాలి? మందిరం పట్ల ఆసక్తి. మొదటి దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. First one is you should be diligent to the Lord, and second one is to the house of the Lord. మూడో చూద్దాం. And third one, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం. Second one is in Psalm 69:9. It is there. And third one is అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం. Acts 17. 17:11. 17వ అధ్యాయం 11 వచనం చదవండి. 17:11. మీరు దశలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌరులు శీలలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. అక్కడ మూడోది ఉంది, గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి. అక్కడ ఒక సంఘం ఉంది, బెరాయ సంఘం. ఆ సంఘంలో వారు ఏం చేశారంటే ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. అంటే ఒక పేరు పెడదాం. మూడోది వాక్యం పట్ల ఆసక్తి. మొదటిది దేవుడి పట్ల ఆసక్తి, రెండోది మందిరం పట్ల ఆసక్తి, మూడోది వాక్యం పట్ల ఆసక్తి. అక్కడ ఉంది కదా, ఆసక్తితో వాక్యంను అంగీకరించి అంటే ఒక పేరు పెట్టాం, వాక్యం పట్ల ఆసక్తి. So it's written in the middle of 11th verse. The word with they received the word with all readiness and searched the scriptures. So by looking at this, we can term it as diligence towards the word of the Lord. The first one is being diligent to the Lord. Second one is diligent to the house of the Lord. Third one is being diligent to the word. నాలుగో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు జేమ్స్ 5వ అధ్యాయం 17 వచనం. 5:17. James 5:17. చదవండి. 5:17. ఏలియా అంటే స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో వరకు భూమి మీద వర్షింపలేదు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఏలియా. వర్షం పడొద్దని చెప్పేసి ఆసక్తితో ప్రార్థన చేశాడు. కాబట్టి ఒక పేరు పెడదాం. నాలుగోది ప్రార్థించుట్లో నీకు ఆసక్తి ఉండాలి. Fourth point is we should be diligent in living a prayerful life. Here we see a man, Elijah, who prayed so that it should not rain. నాలుగుగా ప్రార్థించుట్లో ఆసక్తి. We should be diligent in prayer. 5 చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. 2 Corinthians 9వ అధ్యాయం. 2 Corinthians 9 chapter. 2వ వచనం. 2nd verse. చదవండి. 2వ వచనం. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి అకయు సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుతున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడి. ఈ అధ్యాయం అంతా చదివితే కింద 6వ వచనం 7వ వచనం ఉంటుందంటే కొంచెంగా వచ్చేవాడు కొంచెంగా పంట పోయిన, సమృద్ధిగా వచ్చేవాడు సమృద్ధిగా పంట పోయిన మాటకు అర్థం ఏంటంటే, 5వదిగా దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి. ఇచ్చే విషయం ఏమిస్తాం దేవుడికి? మొదట నీ హృదయం ఇవ్వాలి, రెండోదిగా నీ కానుకలు దేవుడికి ఇవ్వాలి. మొదటిది దేవుడి పట్ల ఆసక్తి, రెండోది మందిరం పట్ల ఆసక్తి, మూడోది వాక్యం పట్ల ఆసక్తి, నాలుగోది ప్రార్థించుట్ల ఆసక్తి, 5వదిగా దేవుడికి ఇచ్చే విషయంలో
See, in verse 6, if you read further from in chapter James, Second Corinthians 9, and if you read further in 6, it is saying, the one who gives sows bountifully will reap bountifully. That means when it comes to giving to the Lord, you should be giving out with all your heart. So we can say it as giving diligently to the Lord. That's the fifth diligence that we see. నాలుగుగా ఇచ్చే విషయంలో ఆసక్తి. ఐదవది ఆరో చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 58. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 58వ వచనం. 1 Corinthians 15:58. ఈ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరుడును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఇక్కడ పేరు పెడదాం. ఏంటంటే ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. ప్రభు కార్యం అంటే ఏంది? కార్యం అంటే ఏంది చెప్పాలి. కార్యం అంటే పని అంటే దేవుడి పరిచర్య. ఆరోగ్య పరిచర్య పట్ల నీకు ఆసక్తి ఉండాలి. అందుకే sixth diligence is towards the work of the Lord. You should be diligent towards the work of the Lord that is happening. ఆరోగ్య పరిచర్య పట్ల ఆసక్తి, దేవుడి పనిలో నీకు ఆసక్తి ఉండాలి. You should have diligence in the work of the Lord. That's sixth diligence. చివరి 7వ చూద్దాం. ప్రకటన 3:19. 7th one, last one, Revelation 3:19. 3:19. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చివరి 7వ అందరూ ఆల్రెడీ మారు మనసు పొందారు కాబట్టి ఇంకో పేరు పెడదాం. అక్కడ ఏముంది? కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆల్రెడీ మారు మనసు పొందారు కాబట్టి సరి చేసుకున్నట్లో ఆసక్తి ఉండాలి. మొత్తం 7 చూసాం కదా. So we have the seventh one is being diligent in repentance. So this is the seventh diligence. చివరిగా చూస్తే 7వది సరి చేసుకున్న ఆసక్తి. మొత్తం 7 మొదటిది ఏంటి? First one, which is the first one? చెప్పాలి. మొదటిది ఏంటి? దేవుడి పట్ల ఆసక్తి. రెండోది ఏంటి? మందిరం పట్ల ఆసక్తి. మూడోది ఏంటి? నాలుగోది ఏంటి? ఐదోది ఏంటి? ఆరోది ఏంటి? ఏడోది ఏంటి? ఆసక్తి అంటే ఏంటి? ఆసక్తి అంటే ఏంటి? What does diligence means? పట్టుదల, రోషం. అది ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం. వాళ్ళు తింటున్నారు, మనం తింటున్నాం. పేరుగా క్రైస్తున్నాం, మనలో రోషం లేదు, ఆసక్తి లేదు. ఇలా ఉంటే ఎన్ని ఇష్టం లేకుండా వేస్టే. We should be having that zeal towards as a Christian. There is no difference between us and them. So if we have to be diligent, we should that means we should be having the zeal towards the Lord. కాబట్టి నిజమైన క్రైస్తవుడు పేరుకే క్రైస్తవుడు, విశ్వాసం అని పేరు పెట్టుకుంటానని విశ్వాసం ఉండదు. అదే తప్పు. So we should not be for the namesake Christians, which is wrong. We should be we should have been saved and we should walk worthy. నిజంగా నీలో ఆసక్తి ఉంటే, చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు కానీ ఆసక్తి ఉండదు. ఆసక్తి లేకపోతే కష్టం సుమా. అక్కడ 7 సంఘాలు ఉన్నాయి. వాళ్ళు కూడా 7 సంఘాలు నమ్ముకున్నారు. కానీ ప్రభు ఒక సంఘానికి ఏమంటాడు? మీ మీద ఉమ్మేయాలనుకుంటున్నాం అంటాడు. కాబట్టి వాళ్ళు పేరు క్రైస్తవులే కానీ ఆసక్తి లేదు. మన సంఘంలో ఆసక్తి ఉండాలి. ఈస్టర్ దినాన్న నువ్వు తీర్మానం చేసుకోవాలి, ఆసక్తితో జీవిస్తా. లేకపోతే ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసుకున్నా వేస్టే, ఎన్ని ఈస్టర్లు చేసుకున్నా వేస్టే. So we should be diligent. We should be we should not be for the namesake Christians. We should be we should live with an example. We should not be like that church when Lord Jesus saw that one of the church from amongst those 7 churches, they also had something to the Lord, but they didn't have diligence in them, and the Lord wanted to spew them out of His mouth. ఈ రేట్లో మొదటిది ధ్యానిస్తాం, మేము చూస్తాం 10 నిమిషాల్లో. మొదటిది ఏంటి? Which is the first diligence that we have seen? దేవుడి పట్ల ఆసక్తి. Towards the దేవుడి పట్ల అంటే ఆసక్తి ఎలా ఉంటే ఆసక్తి ఉన్నట్టు.
దేవుడి పట్ల. How we have to be, that shows how we need to be, so that it says that we are diligent to the Lord. చెప్పాలి ఎలా ఉంటే దేవుని పట్ల ఆసక్తి ఉన్నట్టు. How we need to be. చెప్పరా? అక్క కరెక్ట్ చెప్పింది. దేవుడి మాట లేదా దేవుడు చెప్పింది చేస్తే నీకు దేవుడి పట్ల ఆసక్తి ఉన్నట్టు. When you do the things that Lord tells you, that shows that you are diligent to the Lord. కాబట్టి ఇప్పుడు ఆనాడు కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ ఇజ్రాయెల్ ప్రజలు రక్షించబడ్డారు. రక్షించబడినా కూడా వాళ్ళకి ఆసక్తి ఉందో లేదు చూద్దాం. వాళ్ళ దగ్గర ఆత్మీయ కొన్ని పాఠాలు నేర్చుకొని వాళ్ళలో పాల్గొంటాం. Let's look into a few things of the life of Israelites, whether they were diligent to the word of the Lord or no. Let us look into a few instances and go to the table. నిర్గమకాండం 14 అధ్యాయం 10 వచనం. Exodus 14 అధ్యాయం 14 10 వచనం. 14:10. Exodus 14:10. చదవండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయుల తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. చాలు. ఈ ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు ప్రభు మోసే వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి తర్వాత అంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన కథ. So this passage what we are seeing is when Egyptians were in the bondage as slaves in Egypt, then Lord led Moses among them and he brought them out of the land of Egypt. And when he was leading them, this instance happened there. ఐగుప్తు అనగా పాపం. ఆ పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత రక్షణ పొందిన తర్వాత వీళ్ళు క్రైస్తవులే, యేసు ప్రభువు నమ్ముకున్న వారే, మొరపెట్టారు. అయితే ఇక్కడ ఏంది నేను తప్పు చేసిందంటే ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూసి. So Egypt means sin. When Lord delivered them from Egypt and from their sinful ways, they were on their way back. And what did they do is here, when Pharaoh drew close near the children of Israel, they lifted their eyes and behold, the Egyptians marched after them. So they were very afraid, and the children of Israel cried out to the Lord. అయితే వీళ్ళు రక్షించబడిన ప్రజలు ఏ తప్పు చేశారంటే ముందు చూడక ఎక్కడ తీసుకొచ్చారు, వెనక్కి తీసుకొచ్చారు. రక్షించబడిన తర్వాత నువ్వు యేసు వైపు చూడాలి. ఎప్పుడు 12 ప్రకారం నువ్వు లోకం వైపు చూస్తున్నావు. So these are saved people. Being saved people, where are they looking is they are looking back and they are afraid. So as a children of God, as a born again, you should always look forward and look to the Christ. ఒక ఆమె లోకం వైపు చూసి నా బంగారం ఏమైంది అనుకున్నది, నా ఇల్లు ఏమైంది అనుకున్నది, చూసింది, చనిపోతూ వచ్చింది. ఎవరామె? One lady in Bible, she turned back and she was worried about all the wealth she had and she died. Who's that lady? బాగా చెప్తారు. కానీ మనం కూడా లోకం వైపు చూస్తాం. కానీ సుమా ఈ క్రిస్మస్ దినాన లేకపోతే క్రిస్మస్ అయిపోయింది, గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది, అయినా నీలో ఆసక్తి లేకపోతే ఎన్ని పండుగలు వచ్చినా వేస్టే. కాబట్టి ఈస్టర్ దినాన తీర్మానం చేసుకో, ప్రభా ఈ లోకం వైపు చూడను, ఎవ్రీ 12 ప్రకారం నీ వైపే చూస్తారు ప్రభా. ఎందుకంటే రక్షించబడిన ప్రజలే దేవుని వైపు చూడక వెనక్కి చూస్తూ వచ్చారు. So we should decide on this day of Easter that I will look only to the Lord and look forward instead of looking backward. So the people who were saved, these people of Israelites who were saved, instead of looking forward and walking, they turned behind and they were afraid of things of the world. So we also know that we are also, as a Christians, we look back on all our wealth many times and we fall astray. అయితే వెనుక అనే మాటకు అర్థమైంది. వెనుక అనే మాటకు అర్థమైంది. What does this turning back means?
లోకం వైపు చూచుట అర్థం. That means you are looking unto the world. అందుకే ఫస్ట్ జాన్లో ఉంటుంది 2:15లో 1 John 2:15 it says, లోకంలో అంతా ప్రేమించకూడదు, లోకం చూసిన తండ్రి ప్రేమ మనలో ఉండదు, లోకం అంతా శరీరాశ, నేత్రాశ, జీవోటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి లోకం వైపు చూడదు. ఈరోజు తీర్మానం చేసుకో. గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ కూడా అయిపోయింది. తీర్మానం చేసుకో, ప్రభువా ఆసక్తితో ఉంటాను, లోకం వైపు చూడను, బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా నీ వైపు చూస్తాను తీర్మానం చేసుకో. అప్పుడే వాళ్ళలో పాల్గొను. అప్పుడే నీకు దేవుని పట్ల ఆసక్తి ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. So, as we have seen in 1 John 2:15, do not love the world, not the things of the world. If anyone loves the world and loves of the Father is not in him. So, on this Easter day, we should make that decision that we should not turn back, we should not look to the Lord and not look to the world and just look to the Lord and move forward. And that's when it proves that you are diligent in the Lord. ఆనాడు ముస్లిం ఎంతో సంగతి వచ్చారు. అయ్యా ఎందుకు తీసుకొచ్చావు, మా జోలికి ఎందుకు వస్తున్నావు అయ్యా, ఐగుప్తే బాగుంది, వెనకే బాగుంది, లోకమే బాగుందని చెప్పేసి ఎంతో ఏడుస్తూ ఎంతో మోసం సనుగుతూ వచ్చారు. రక్షించబడిన తర్వాత లోకం వైపు చూశారు. అంటే వాళ్ళకి దేవుని పట్ల ఆసక్తి లేదు. When they were saved and when they were brought out of the land of Egypt, they were murmuring against Moses, saying, why did you bring us here in the wilderness? Egypt was good, they were happy there. So they murmured against Moses, and that's because they were not diligent to the Lord and they were there. కాబట్టి మొదటిగా తీర్మానం చేసుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, ప్రభా ఈ లోకం వైపు చూడయ్యా, ఎబ్రీ 12:2 ప్రకారం నీ వైపు చూస్తాను, నీ పట్ల నాకు ఆసక్తి నేర్పించు ప్రభా అని చెప్పేసి తీర్మానం చేసుకున్న వారు మాత్రమే వాళ్ళ లోపాలు పొందాలి. So we should decide and take a decision today that I will not look to the world, Lord, but I will look to you only. We should make that firm decision and take part in the body and blood of Lord. ఇజ్రాయెల్ ప్రజలు రెండోది వాళ్ళు ఎక్కడ దేవుడి కోపం ఎత్తొచ్చారంటే చూద్దాం. ఇంకొక రెండో పాయింట్ నిర్గమకాండం 32వ అధ్యాయం Exodus 32 9 and 10. We see the second instance where these people are making Lord angry. చదవండి 9:10. యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడి నల్లని ప్రజలు, కావున నీవు ఊరుకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసినని మోసేతో చెప్పగా. ఈ అధ్యాయం చిన్న కథ ఉంది. మోసే దేవుడి దగ్గర సీనా పర్వతం మీదకి ఎత్తొచ్చాడు, 40 దినాలు ఉన్నాడు. రెండోచున అంటారు ప్రజలు, అయ్యా ఆ మోసే అనేవాడు ఏమైనా తెలియదు, చనిపోయాడు తెలియదు, మాకు ఒక దూడను తయారు చేయాలి చెప్తూ వచ్చారు. If you read all this passage, there is a story. Moses went to Mount Sinai and he was praying that the people below, they all started thinking, what happened to this person? He's not come back, it's been such a long time, let us create a calf and let's worship him. They got into that thought and idea. ఆలస్యమైందని చెప్పేసి సనుగుతూ వచ్చారు ప్రజలు. కాబట్టి మనం నిజంగా ఆసక్తి మనలో ఉంటే ఆలస్యమైన ప్రార్థనలో ప్రభు ఏదైనా అడిగినా ఆలస్యం ఇచ్చిన సనగదు. సనిగితే గుణిగితే నీకు ఆసక్తి లేనట్టే, లేకపోతే ప్రభువులో పాల్గొనవద్దు. Just because he delayed to come back, they murmured and they did things accordingly. So if you are also murmuring, that shows that you are not diligent in the Lord and you can't take part in the Lord's table. కాబట్టి నిజంగా ఆలస్యమైన సనగద్దు. ఎన్నిసార్లు సనిగావో ప్రార్థన చేసినప్పుడు అది రాలేదు, నాకు అది కాలేదు, నాకు ఇది కాలేదని చెప్పి ఎన్నిసార్లు సనిగావో నీలో ఆసక్తి లేదు. తీర్మానం చేసుకొని ప్రభా దయచేసి క్షమించు, అయ్యా నీ మీద సనిగాను, నీ మీద గుడిగాను ప్రభా దయచేసి క్షమించు అని చెప్పి తీర్మానం చేసుకొని ప్రభువులో పాల్గొంటే నిశ్చయము. So it's so many times we have also murmured against Lord, this didn't happen, that didn't happen, it didn't work according to my ways. So many times we have murmured against the Lord. So
we should ask for forgiveness and take part in the Lord's table after asking for forgiveness. That's when it will be good for all of us. మొదటిగా వాళ్ళు లోకం వైపు చూసి దేవుడి కోపం ఎత్తుచ్చారు. మనం అలా ఉండకూడదు, మనం దేవుడి వైపు చూస్తుండాలి. రెండోది దూడ తయారు చేసుకుంటూ వచ్చారు. ఆలస్యమైనని చనుగుతూ వచ్చారు. ఆలస్యమైన దేవుడి చిత్తమే కనుక్కొని దేవుడికి లోబడాలి, అప్పుడు ఆసక్తి ఉన్నట్టు. కాబట్టి మూడో చూద్దాం. So firstly we have seen they turned back and to the world, and that shows that they were not diligent in the Lord. And second instance is just because it was delayed, they created a calf and they worshipped. That shows that they were not diligent to wait upon the Lord. So we should always wait upon the Lord and find out what is right and His will. Against that, we should walk and go through His will. మూడో చూద్దాం. సంఖ్యాకాండం Numbers 11 అధ్యాయం 19 చదవండి. Numbers 11:19. 11 అధ్యాయం 19 వచ్చింది. ఒక దినం కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినం వరకు, అనగా అది మీ నాసిక రంధ్రముల నుండి వచ్చి మీకు అసహాయం పుట్టు వరకు దాన్ని తిందురు. ఇక్కడ కథ ఉంది. ఏంటంటే మోసే మీద ఆరోన్ మీద సనుగుతూ వచ్చారు. అయ్యా ముందు చదివితే అయ్యా ఐగుప్తులో ఆ కిరకాయలు గుర్తొస్తున్నాయి, రూపాయలు గుర్తొస్తున్నాయి, అవి గుర్తొస్తున్నాయి, మా మాంసం కావాలయ్యా, చప్పగా ఉంది, ఏమి లేదు అంటే సనుగుతున్నప్పుడు ప్రభు అంటాడు, ఎన్ని దినాలు తింటారో తినండి. ఇలా తింటుంటే ఇలా కార్యాలకు తింటూ వచ్చారు. So if you read this entire passage, there is a story here. People were missing that good food in the land of Egypt, and they were murmuring against Moses and Aaron here. And then Lord is saying, let them eat. The Lord will give you meat and you shall eat. You shall eat not 1 day, nor 2 days, nor 5 days, nor 10 days, not 20 days, but the whole month. వీళ్ళు మాంసం కొరకు ప్రభుని లేదా మోసేని తిడుతూ వచ్చారు, సనుగుతూ వచ్చారు. Because of not meat not being there to eat, they were murmuring against Moses, Lord and Aaron. మనం కూడా ఇంట్లో చికెన్ లేకపోతే భార్యను వదులుతారు చాలా మంది. Sometimes even we murmur when we don't have chicken or mutton in our home. ఇంట్లో సండే చికెన్లో చికెన్ ఉండాలి, లేకపోతే పరపోట్ల, లేకపోతే ఆమెకు ఆరోగ్యం బాగలేదని చెప్పి ఉండలేదనుకో, అన్నం తక్కువలా కంపల్సరీ చికెన్ తెస్తాను, ఉండాల్సిందే, తినాల్సిందే మనం ఉంటారు. If it is Sunday, then it has to be chicken or mutton at home. If it is not, then we will be murmuring against mom. అందుకే మాంసం గురించి, తిండి గురించి సామెతలో చక్కగా ఉంది. సామెత 23 అధ్యాయం. That's why because of meat and food, it is very clearly written in Psalms 23. సామెత Proverbs 23. 23 చదవండి. 23. సామెత 23 అధ్యాయం 2 వచ్చింది. నువ్వు తిండిపోతాయిలా అయితే ఏంటి అని చెప్పాలి. నువ్వు తిండిపోతాయిలా గొంతుకు కత్తి పెట్టుకోవాలి. చాలామంది తింటూనే ఉంటారు, ఎప్పుడు తింటూనే ఉంటారు. అందుకే ఆ 20 మాట ఉంది, ద్రాక్షారసం త్రాగువారితైనను మాంసం హెచ్చుగా తినువారితైనను సావాసము చేయకూడదు. So in second verse, put a knife to your throat if you are a man given to appetite. And so if you should not be always looking at only eating, and you should not have that circle among whom when people drink wine and meat, you should not have circle with them. చాలా మందికి చికెన్ లేకపోతే గొడవ. Lot of them, if they don't have mutton or chicken at home, they will have fights. కాబట్టి దానియేలు వలె సహకారం. దానియేలు ఏమన్నాడు? What did Daniel eat? మంచి కూరగాయల ఆహారం, ఈ కూరగాయలు భోజనం చేసొచ్చు. అలాంటి భోజనం చేస్తే ఆరోగ్యం మంచిది, అది ఎంతో క్షేమంగా ఉంటాము.
he ate very nice vegetarian dishes that was really good for his health. కొంతమంది ఇంకెలా ఉంటారు? మత్తయి సువార్త 6:25 ఉంది. 6:25 మత్తయి సువార్త 6:25 వస్తుంది. Matthew 6:25. There are some other people like this. 6:25. 6:25 మత్తయి సువార్త 6:25 వస్తుంది. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహముల గురించి అయినను చింతింపకుడి. చాలా మంది ఎలా ఉంటారంటే క్రైస్తవులు, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, తృప్తి లేదు, తృప్తి ఉండదు. పండుగ వస్తే కొత్త బట్టలు కావాలి, పండుగ వస్తే కొత్తవి అన్నీ కొత్తవి కావాలి. ఇంకా భార్యలు అంటారు భర్త దగ్గర, నాకు చీర కావాల్సిందే. So a lot of us as Christians, we always think what to eat, what to drink, what to wear, and if it's a festival then we want new clothes, and if there is any occasion we want new things, and the wife will go to husband and ask for new clothes on every occasion. చాలా మంది అంటారు పక్కింటోడు కారు కొన్నాడండి, మనం కూడా కారు కొనుక్కుంటాం. పక్కింటోడు వెహికల్ కొన్నాడు, బైక్, మనం కూడా బైక్ కొందాం అని చెప్పేసి భర్తలు కూడా తినేస్తారు భార్య కొన్నాను. A lot of them, as Christians think our neighbor has taken a car or a bike, let us also take. They keep discussing such things. అయితే అక్కడ మూడోది మనం ఏం నేర్చుకోవాలంటే తృప్తి కలిగి జీవించాలి క్రైస్తవులు. As in the third point, what we need to learn is we should live a life which is satisfying. నీకు తృప్తి లేకపోతే నీకు ఆసక్తి లేనట్టే సుమా. If you are not satisfied, then you are not diligent. నీలో తృప్తి ఉందా నిజంగా? Do you really have satisfaction? నిజంగా నీకు తృప్తి ఉంటే దేవుడి పట్ల ఆసక్తి ఉంది. చాలా మంది పక్కింటాడు అది కొన్నాడు ఇది కొన్నాడని ఆ కొడుకు వాళ్ళ కొడుకు అంటే బాగా అవుతున్నట్ట, మన కొడుకు బాగా అవుతులేనంట. అలాంటి వద్దు సుమా. నువ్వు తృప్తి పడు, నీ పిల్లలకి ఎలా నేర్పిస్తావో నేర్పించు. కానీ వాళ్ళేదో బస్సులు ఉన్నారని వాళ్ళేదో కారు ఉన్నారని చెప్పేసి ఇంట్లో గొడవ పెట్టద్దు. So if you are satisfied, that shows that you are diligent to the Lord. If you always keep murmuring or always are not satisfied by looking at the neighbors, what neighbors are purchasing, and you also have that desire to purchase same things, or if your neighbors' children are studying well and your children are not studying well, but you should be satisfied in things that the Lord has given you, and you can educate your children with whatever Lord has given you. ఇంకా రెండు చెప్పి ముందు చేస్తాం 2 పాయింట్లు. Let's quickly look at 2 points and finish. 4వ పాయింట్గా 4th point, సంఖ్యాకాండం 14వ అధ్యాయం Numbers 19, 36 వచ్చింది. 16, 36 1936. 14వ అధ్యాయం 36 వచ్చింది. 14:36. చదవండి. ఆ దేశం సంచరించి చూచుటకై మోసే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశం గురించి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్టు చేసిన మనుషులు. సార్ ఇక్కడ ఒక కథ ఉంది వెనకాల నుంచి. అయితే మోసే 12 గోత్రం నుంచి 12 మందిని పంపించి, నాన్న కానాను దేశం ఎలా ఉందో చూసిరా అని అన్నప్పుడు 12 మంది వెళ్ళారు. 12 మంది వెళ్ళి వచ్చిన తర్వాత 2 మంచి వార్తలు చెప్పారు, ఇంకా 10 మంది ఉన్నారు. ఏం చేసి వచ్చారంటే చెడ్డ వార్త చెప్తూ వచ్చారు. అయ్యా వాళ్ళు ఆంబోతులు లెక్క ఉన్నారు, వాళ్ళు అంత పొడుగు ఉన్నారు, మనం అంత ఉండలేము అని చెప్పేసి చెడ్డ వార్తను తెస్తూ వచ్చారు. So if you look at the passage above and below, Moses sent 12 people from each tribe towards the land of Canaan to see or to spy the land and come. But when they went and they came back, 2 people brought good news, but the remaining 10 people, they gave a negative news about the land of Canaan, saying that they are tall, they are hefty, we can't be like them, things like that. దేవుడు ఇచ్చిన వాగ్దానం గురించి వాళ్ళు చెడ్డవార్త చెప్తూ వచ్చారు. అందుకే నిర్గమకాండం 23:1 ఏమంటుందంటే లేని వార్తలు పుట్టించకూడదు అని ఉంటుంది. నిర్గమకాండం 23 అధ్యాయం 1 లేని వార్తలు పుట్టించకూడదు. So, they gave a negative news about the promised land that was given by the Lord. So we should not create, false things and create news from the false things. మనం కూడా గొడవ అయినప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చెప్తారంటే
భర్తకి, అయ్యా ఇట్లా అన్నాడు అని చెప్పేసి ఆడ ఇంతే ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసేసి ఇంత చెప్తా ఉంటారు. అంటే లేని వాటికి చెప్తా ఉంటారు. ఉంటే నీకు దేవుని పట్ల ఆసక్తి లేనట్టు. When you create some news which doesn't exist or create negative things from very small things, you add up lot of things, unwanted things, and you cook up a story and tell all fake news, that shows that you are not diligent to the Lord. వాళ్ళు చెడ్డవారు చెప్పినందుకు వాళ్ళ కుటుంబంలో ఉన్న అందరూ కూడా చనిపోతూ వచ్చారు. ఆ కింద వచ్చిన నుంచి అయితే దేవుని ఎదుట లేదా దేవునికి తిరుగుబాటు చేసిన ఎవరు కూడా బ్రతకలేదు. కాబట్టి మనం ఆసక్తి కలిగి, రోషణ కలిగి, పట్టుదల కలిగి దేవుని మాట అంటే మనకు సేమ్. So the people who brought negative news, if you read further in this chapter, the family of those 10 people, they all died. And we should not be like that, but we should have that zeal towards the work of the Lord and the Lord's. చివరిగా సంఖ్యాకాండ 16వ అధ్యాయం ఉండొచ్చు. చివరి నుంచి చేస్తాం 5 నిమిషాల్లో. Lastly, Numbers 16:2 చదవండి. 16వ అధ్యాయం నుండి వచ్చింది. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 270 మందితో మోసేకు ఎదురుగా లేచి. సరే, ఈ కథ అంతా చదివితే ముందు వెనక ఇంకా మోసే ఎదురుగా 250 మంది వచ్చారు. వచ్చేసి అయ్యా నువ్వే ప్రార్థన చేయగలవా, నువ్వే బయట చదవగలవా, దేవుడు నీతోనే మాట్లాడగలవా, మాతో కూడా మాట్లాడతాడు, మేము కూడా బోధిస్తాం, మేము కూడా వాక్యం చెప్పగలం అని చెప్పేసి మోసే మీద తిరుగుబాటు చేసిన ప్రజలు ఉన్నారు 250 మంది అక్కడ. So if you read this passage above and below, there are 250 people who came, who faced Moses, and they rebelled against Moses, saying, does Lord only speak to you, or you things like that. So they were against Moses and they were rebellious against everything Moses did. చాలా మంది మనం కూడా సంఘంలో ఎప్పుడు నువ్వేనా చెప్పేది, ఎప్పుడు నువ్వేనా బాధపడేది, మేము కూడా దంచుతాం. ఒక అక్క అన్నది పుల్లు బిడ్డ మాకిస్తే దంచి ఆరబెడతా అన్నది. So even us, we always think, why is that person only doing everything in the church? If they give us one opportunity, we will also be doing good things. We will be thinking like that. దంచి ఆరబెట్టడానికి దంచడానికి బాదం పప్పు కాదు, ఆరబెట్టడానికి బట్టలు కాదు. So to show off, it's not something that is meant to be like that. నువ్వు సేవకుని పట్ల తిరుగుబాటు, సంఘంలో విశ్వాసం పట్ల తిరుగుబాటు చేస్తే నీవు ఒక దినాన్ని నష్టపోతావు సుమా, నీకు ఆసక్తి లేనట్టు. అందుకే ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. If you are rebellious, if you are against the God servant or the elders in the church, that shows that you are not diligent to the Lord, and there will be lot of distractions to you. నిజానికి ఆసక్తి ఉందా? ఎక్కడైనా లోకం వైపు చూసావా, దేవుడి వైపు చూసావా? ఎక్కడైనా శనిగేవేమో ఆలస్యమైంది, ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభా అయ్యా ఇష్ట దినాన తీర్మానం చేసుకుంటున్నాను, లోకం వైపు చూడండి ప్రభా, నీ వైపు చూస్తాను. ఎక్కడైనా ఆలస్యం అయితే సనగను ప్రభా, అయ్యా తృప్తి కలిగి జీవిస్తాను ప్రభా, తిరుగుబాటు చేయను ప్రభా, అయ్యా నాకు ఆసక్తి నేర్పించు, అయ్యా నీ పట్ల నాకు ఆసక్తి ఉంచుమని తీర్మానం చేసుకోవాలి. You should make a firm decision wherever you have looked back and not been diligent to the Lord, wherever you are rebellious, wherever you are not obeying to His word, wherever you didn't show that rebellious, wherever you rebelled against Him, you should ask forgiveness to the Lord and take part in His body and blood. సేవకులు కూడా తక్కువైన వారు ఏం లేరు, వారు కూడా చాలా మంది సరిగా లేరు. చిన్న కథ చెప్పి ముంచేస్తాం. Lastly, we'll see one small story and close. ఒక ఊళ్ళో ఒక సేవకుల కుటుంబం ఉందంట. In one place is a family, God servant's family. అయితే అది ప్రభు దినం, ఆదివారం దినం. It's a Sunday. అయితే ఉదయాన్నే పక్కింటి కూడా వచ్చిందంట. కోడి His neighbor's chicken came to that church. అయితే సేవకుడి పేరు ఒక పేరు పెడతాం, డానియల్. ఎవరు లేరు డానియల్ ఇక్కడ? This God servant's son by name Daniel. వాళ్ళ భార్య పేరు దెబోరా పెడతాం. ఎవరు లేరు దెబోరా? And God servant's wife's name is Deborah. అయితే దెబోరాతో అంటాడు, దెబోరా ఆ కోడిని కాపెట్టు.
దెబోరా ఆ కోడిని దాపెట్టు. God's servant is saying, Deborah, just hide that chicken. అయితే భర్త మాట వినాలిగా తప్పదు కదా, ఈ వెళ్ళి ఆ కోడిని చక్కగా దాపెడుతూ వచ్చింది. So Deborah has to listen to husband's word, and she takes that chicken nicely and she will hide it. అయితే ప్రభు దినం కదా, వాక్యం చెప్తాడు, ఆరాధన అయిపోయింది, నెక్స్ట్ బలవర్తమానం. So that's the God's day, that's Sunday, and he is preaching God's word, and the next message is the table message. ఆజ్ఞలో 9వ ఆజ్ఞ ఏంది? In 10 commandments, what is the 9th commandment? చెప్పాలి. ఈ పొరుగువారిని దేన్ని ఆశించకూడదని చెప్తూ వచ్చాడు వాక్యం బలవర్తమానం. Yeah, he kept sharing that 9th commandment in the table message. అయితే ఆ దేవుడికి వాక్యం వచ్చింది, అరే ఉదయాన్నే కోడి దాపెట్టాను కదా, కోడి దాపెట్టాను, పొరుగువాడు ఆశించాను కాబట్టి ఆమె ఏంటి ఆ కోడిని విడిచేసింది. So when he was sharing this word, he recollected that he instructed his wife to hide that chicken that came from neighbor's home. So when God spoke to him through that, they let go that chicken. అయితే ఈ డానియల్ తెలియదుగా కోడి విడిచిపెట్టినట్టు ఆరాధన అయిపోయింది, బల్ల అయిపోయింది, కానుకలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అప్పుడు అంటాడు చాకు పట్టుకొని దెబోరా కోడేది అంటాడు. So Daniel was son of their God servant, and after the church is done, he holds the knife in his hand and he will be like, where is the chicken? అయితే ఆమె భయపడుతూ వచ్చి ఏమండి నాకు వాక్యం చెప్పావు కదా పూర్వాలు మీద ఆశించకూడదని, కాబట్టి నేను విడిచిపెట్టానంటే. So and when the God servant's wife Deborah left that chicken, and when husband was asking her where is the chicken, she said, in the table message, Lord has been speaking to me and I left the chicken because it was not right. She says that, and then husband says, డానీ అంటాడు ఓ పిచ్చిదానా, వాక్యం మనకు కాదే విశ్వాసులకి అంటాడు. When he says, oh mad woman, that word is not for us, word is for the believers. అంటే సేవకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆ వారితో అంటున్నాడు ఆ వాక్యం మనకు కాదు విశ్వాసులకి, మనం ఎట్లయినా చేయొచ్చు అంటారు. అంటే అలాంటి సేవకులు ఉన్నారు, జాగ్రత్త సుమా. So there are then this God servant said that message was not for us, that was for believers, and there are such God servants, we need to be careful about it. ఎలా ఉన్నా మనం అయితే ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మీయ తిరగల ప్రభుని వైపు చూడాలి, ఎందుకంటే దేవుడి వైపు చూడాలి. ఆలస్యమైన ఎక్కడైనా సనగద్దు, నువ్వు తృప్తి కలిగి జీవించాలి, తిరుగుబాటు చేయకుండా నువ్వు జీవించాలి. అప్పుడే నీకు దేవుడి పట్ల ఆసక్తి ఉన్నట్టు. We should be satisfied, we should not be murmuring, we should have that zeal towards the Lord and His word. That's when it proves that you are diligent to the Lord. నిజంగా నీకు ఆసక్తి ఉందా? ఆ రోజు ఉందా? చాలా మంది ఆసక్తి ఉందా బ్రదర్ అంటే ఆ రోజుల్లో ఆ రోజుల్లో కీబోర్డ్ పెట్టేటోళ్ళం బ్రదర్, తబలా పెట్టేటోళ్ళం బ్రదర్, వాక్యం చెప్పేటోళ్ళం బ్రదర్. మన ఈ రోజుల్లో ఏమైందో నీకు? So many of us we tend to say that, oh, those days I was very much full of zeal, I used to play keyboard, guitar and things like that, but what happened now? అయితే ఆసక్తి ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. అందుకంటే ఆసక్తి విషయంలో మాందులు కాకంటే పడిపోక జారిపోక, ఎందుకంటే యేసు ప్రభు నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నాడు. మామూలు ఎప్పుడు ఒకటే రీతిగా ఉండాలి. స్టార్టింగ్లో బ్రదర్ గంటలు ప్లాన్ చేస్తున్నా బ్రదర్, రాను తగ్గిపోయినట్టు నీలో రోషం లేదు, ఆసక్తి లేదు. కాబట్టి ఈస్టర్ దినాన తీర్మానం చేసుకో, ప్రభా రోషం కలిగి ఆసక్తితో ఉంటాను, ఆ మొదటి ప్రార్థన మొదటి ప్రేమ నాకు తిరిగి ఇమ్ము అని చెప్పి తీర్మానం చేసుకుని బలలో పాల్పొందితే నీకు నెమ్మది. So it is safe and it will be peaceful for us when we decide saying that we will live a life which is diligent to the Lord. We should not be unsatisfied, we should not be murmuring, we should we should look up to the Lord and we should set right things and take part in His table. కాబట్టి ప్రభు అలాంటి వారిని కోరుకుంటున్నాడు. ఆసక్తి కలిగి ఎవరు ఉంటారా అలాంటి వారిని నా కుమారుడు నా కుమార్తె అని సాక్ష్యం ఇస్తాడు. క్రైస్తవులు అందరూ ఉన్నారు, కానీ ప్రభు అందరూ సాక్ష్యం ఇవ్వడు. ఎందుకంటే ఎవరైతే రోషం కలిగి పట్టుదల కలిగి ఆసక్తితో ఉంటారో అలాంటి వారిని ప్రభు కనపరుస్తాడు, మెచ్చుకుంటాడు,
అలాంటి వారి పట్ల దేవుడు ఆనందించేవాడు ఉన్నాడు. Lord will be very happy and joyful for those people who are diligent and towards the Lord, and who are doing things that He is telling them to do. ఆసక్తి కలిగి మన బలలో పాల్పొందాం. అప్పుడే నీకు క్షేమము, సంఘానికి క్షేమము, కుటుంబానికి కూడా క్షేమము. Let us diligently take part in the Lord's table. That's when it will be safe for us, for the church, and for the family. కాబట్టి ఆసక్తి కలిగి మనం పాల్పొందాం. Let us diligently take part in the Lord's table.